సంచలన కథనాలు ఖచ్చితమైన సర్వేలతో అనతి కాలంలోనే బిగ్ టీవీ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆదరణ పొందింది. కర్ణాటక, తెలంగాణ, ఏపీలో బిగ్ టీవీ చేసిన సర్వే ఫలితాలే తర్వాత అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్గా కనిపించాయి. దీంతో తెలుగు ప్రజల ఇంటింటికి బిగ్ టీవీ చేరింది. ఎన్నికల సర్వేలు మాత్రమే కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను, చీకటి ఒప్పందాలను బయటపెట్టడంలో కూడా బిగ్ టీవీ వెనకాడలేదు. నమ్మినవాడే నట్టేట ముంచేశాడు. మేము లేని వాళ్ళం సార్, మాకేం లేదు, ఊళ్ళో తెలుసుకోండి. అండగా ఉంటాడనుకుంటే ఆధారమే లేకుండా చేసేశాడు. భూమి కోల్పోయినాం సార్, మేము బిచ్చగాళ్ళ లెక్క అయినాము. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కోట్లు వేసుకుంటాము, కోట్లు వేసుకుంటే ఆ ఫైల్ కూడా కదలని ఇస్తలేడు సార్. అధికార బలంతో పేదల పొట్టగొట్టాడు. 33 గుంట్ల భూమి సుడా పేరు మీద పెట్టి మొత్తం కబ్జా చేసి మొత్తం. ట్రబుల్ షూటర్ కాస్త ట్రబుల్ మేకర్ ఎలా అయ్యాడు? మా తాగలు మాకు కావాలి, ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం. నీళ్లు మునిగింది వాళ్ళు ఉంచుకోవాలి, నీళ్లు మునిగింది మేము దున్నుకోవాలి. మేము ఎక్కడికైనా మేము వస్తాం, ఎక్కడికైనా మేము దిగుతాం సార్, దేనికైనా మేము పోరాడతాం సార్. ది ట్రబుల్ మేకర్ స్టోరీ ఉదయం 10 గంటలకు మీ బిగ్ టీవీలో. హరీష్ రావు ఫామ్ హౌస్ కోసం రంగనాయక్ సాగర్ చుట్టూ జరిగిన గోల్మాల్ తెలంగాణ ప్రజల కళ్లకు గట్టినట్టు చూపించింది. ది ట్రబుల్ షూటర్ పేరుతో వచ్చిన ఈ స్టోరీకి బిగ్ టీవీకి అవార్డు లభించింది. హైబీస్ టీవీ మీడియా అవార్డ్స్లో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా బిగ్ టీవీ మేనేజింగ్ ఎడిటర్ సతీష్ దేవళ్ళ అవార్డును అందుకున్నారు. Best story, Satish Devella, Big TV. అంతేకాదు పందెంకోళ్లు పేరుతో విశ్లేషణాత్మక కథనాలకు కూడా బిగ్ టీవీ అవార్డు పొందింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా బిగ్ టీవీ స్క్రీన్ ప్రెజెంటర్ ఎంఎన్ఆర్ బెస్ట్ పొలిటికల్ యాంకర్గా అవార్డు తీసుకున్నారు. పందెంకోళ్ల పేరుతో తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు ముందు నియోజకవర్గాల వారీగా సర్వేలను, ప్రజల నాడిని తెలిపాం. ఛానల్ ప్రారంభించిన తొలి ఏడాదిలోనే 2 కీలక అవార్డులను అందుకుని బిగ్ టీవీ తన ప్రత్యేకతను చాటుకుంది. It's a pleasure and a privilege to be here. ఈ హైబీస్ అవార్డ్స్ ఫంక్షన్లో, మీడియా అవార్డ్స్ ఫంక్షన్లో పార్టిసిపేట్ కావడం I treat it as a pleasure and a privilege. Thank you for inviting me. And I also congratulate all the awardees today. Many of them here in the audience have been my close friends for many decades. And I hope, I am sure, you will strive for greater and greater excellence in all media fields. Today, I think in our society, in our state, media has a far greater responsibility than ever earlier. There has been a tendency in the past, in the recent past, both in our central and state governments to try and influence the media, and maybe I would also say to kind of contain the media. We must not all forget that our founding fathers, when India became independent, when we wrote our constitution, they always treated media as a very important pillar of Indian democracy. A free, fair and neutral media is very essential for democracy to survive in its full form in the country or in our state. We who have been elected in a few months ago, we believe in completely that, total freedom to media and the media to be free and fair and neutral. Our government will support the media in all your activities,
And we look forward to the media both here and in Delhi being one of the pillars of our democracy. Thank you for inviting me, and my best wishes to the awardees.